పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించాడో పిఠాపురం టీడీపీ ఒక్కసారిగా భగ్గుమంది. పవన్ కు చంద్రబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ముందే అనుకున్న విధంగా పిఠాపురం అభ్యర్థిగా సీనియర్ నేత పిఠాపురం ఆడపడుచు వంగా గీత పేరును ప్రకటించింది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటించాడో ఆ వెంటనే తీవ్ర స్థాయిలో అసమ్మతి ప్రకటించారు పిఠాపురం టీడీపీ నేతలు, కార్యకర్తలు. చంద్రబాబును, పవన్ ను, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు. పార్టీ జెండాలను తొలగించి నిప్పు పెట్టారు. జనసేన టీడీపీ పొత్తు వ్యవహారం ఇలా ఉంటే మరొక పక్క తన పని తాను చేసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ నేత వంగా గీత. కాకినాడ ఎంపీగా ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఆమెను ఈసారి పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్. 2 నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్న ఆమె సామాజిక న్యాయ సాధన అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమని అంటున్నారు. ఒక మహిళకి పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. తప్పకుండా విజయం సాధించడానికి అందరూ కలిసికట్టుగా సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలందరినీ అడిగి ఈ సిద్ధాన్ని మేము తథ్యం చేసుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. సోషల్ ఇంజనీరింగ్లో ఇప్పటి వరకు ఎవరు ఆలోచించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, బాబా పూలే ఆలోచనలు, మహాత్మా గాంధీ యొక్క సందేశాలు చెప్పడం మాత్రమే తప్ప ఆచరణలో చేసి చూపించిన వ్యక్తి భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్న ఇష్యూ. ఆయా వర్గాలు కూడా ఫీల్ అవుతున్నారు. మా కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అందరికీ కూడా భాగస్వామ్యం కల్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించి 10 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోవడం అనేది పవన్ కళ్యాణ్ అసమర్థతకు నిదర్శనమనే విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో పిఠాపురం నుంచి నిలబడుతున్నట్టు ప్రకటించారు పవన్. కాపుల కోసం పార్టీ పెట్టలేదని గతంలో పలుమార్లు నీతులు మాట్లాడిన ఆయన చివరాఖరికి 90,000కు పైగా కాపు ఓట్లున్న నియోజకవర్గాన్ని ఎంచుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొక పక్క తన రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు ఎంపీగా ఉన్నాను. నాకు ఒక 2 నెలల క్రితం కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పచెప్పారు. మేమంతా కూడా క్యాడర్తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. అట్లాగే అభ్యర్థుల విషయంలో కూడా నన్నే డిక్లేర్ చేయడం జరిగింది. నా పేరు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండే అవకాశం నాకు వచ్చింది, పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు నాకు అంత నిండి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. జనం మెచ్చిన నేత జగన్ గారు. జగన్ గారే జనంతో కలిసి వెళ్ళి జనంకి కావాల్సింది ఇచ్చి జనంకి చెప్పింది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అభ్యర్థి ఎవరైనా వస్తారు. ఇప్పుడు మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాకు ఇచ్చారు. ఇప్పుడు ఈవేళ ఒక పేరు ప్రకటించారు, రేపొద్దున ఇంకొకరి పేరు ప్రకటించవచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. ఎవరు ఇప్పుడు జనసేన కాబట్టి 3 పార్టీలు కలిపి ఒకే అభ్యర్థి అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఇంకెవరైనా కావచ్చు. బట్ నా పోటీ, నా వెనక జగన్ ఉన్నాడు, నాతో క్యాడర్ ఉన్నారు, నా ముందు పబ్లిక్ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ని మెప్పించి తప్పకుండా విజయం సాధించాలనే ఒకే ఆలోచన తప్ప ఎవరు క్యాండిడేట్ అనేది కాదు. ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, ఎంపీగా సేవలందించిన వంగా గీతకు కులాలు, మతాలకు అతీతంగా ప్రజల్లో మంచి పేరు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు పొందారు. ఆమెపై జనంలో ఎక్కడా అసంతృప్తి లేదు. మరొక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అర్హత గల వారందరికీ అందడంతో తన విజయానికి ఢోకా లేదని అంటున్నారు వంగా గీత. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అవతల ఎవరు అనేది కాదు, నేను ఎలా విజయం సాధించాలని. జనం ఎప్పుడు ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనం ఎప్పుడు గెలిపిస్తారు, జనం ఎప్పుడు ఓడించరు. జనంకి నేను చేసున్నాను. పిఠాపురం యొక్క ఇంటి బిడ్డను నేను, పిఠాపురం ఆడబడుచను నేను. పిఠాపురం ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాను నేను. పిఠాపురం ప్రజలకు గౌరవించే వ్యక్తిని నేను.
ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. వారు నాపైన మంచి అభిప్రాయం ఉంది. అమ్మ అయితే మాకు చేసి పడుతుంది, అమ్మ అయితే మాకు తోడుగా ఉంటుంది, అమ్మ అయితే ఏదైనా తీసుకొచ్చి మాకు తప్పకుండా మాకు గౌరవం ఇస్తుంది అనేది. ప్రజల్ని మనల్ని నెగ్గిస్తే ప్రజల్ని మనం నెగ్గించాలి. కాబట్టి ప్రత్యర్థి ఎవరు అనేది నేను పెద్దగా అది తీసుకోను. పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థిని ప్రకటించడం, మరొక పక్క పిఠాపురంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పవన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసి సహాయ నిరాకరణ చేయడంతో ఈ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది.